ఏది బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది, నాకు ఇది ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మన వాళ్ళే పంపిండ్రు. అంటే బ్యాంకులో వాళ్ళు ఏ విధంగా పైసలు పంపకుంటే ఏ విధంగా వేస్తారు. ఇఫ్ యూఆర్ ఇట్స్ యువర్ లోన్ నంబర్, మేక్ ది పేమెంట్ అండ్ షేర్ ది స్క్రీన్ షాట్. అదేందా బ్యాంకుకి వెళ్ళి ఒక రిటైర్డ్ ఎంప్లాయీకి వచ్చినటువంటి ఇది. సెండ్ స్క్రీన్ షాట్ బై 5:30 PM టుడే. ఇలా సాయంత్రం వరకు మీరు పైసలు కట్టండి అని చెప్పేసి ఇది చేసిండ్రు. నేను అనుకుంటా ఇది వాళ్ళు ఫోన్ చేసింది రేపటి. విల్ యూ పే ఆర్ బెదిరిస్తుంది చూడండి. విల్ యూ పే ఆర్ షెల్ వి సెండ్ అవర్ రికవరీ టీమ్ టు కలెక్ట్ ది పేమెంట్ నౌ టు యువర్ రెసిడెన్స్ అడ్రస్ ఆర్ ఆఫీస్ అడ్రస్. అర్థమైందా? ఇగో యూ విల్ ఆల్సో గెట్ ద కైండ్ ఆఫ్ నోటీస్ అండ్ ఇట్ విల్ బి అటాచ్డ్ టు యువర్ సాలరీ అకౌంట్. నీ జీతంలోకి వెళ్ళి మేము కట్ చేసుకుంటాము అని చెప్పేసి ఈ నోటీస్ ఏదైతుందో ఇటువంటి నోటీస్ నీకు కూడా పంపుతామని చెప్పేసి బెదిరించిన పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా ఈరోజు పిటిషన్లో నేను ఫ్రేమ్ చేసిన పిటిషన్లో పెట్టిన. మీరు ఇంకేమైనా అదనంగా కలుపుకోదలుచుకుంటే మీరు కలుపుకోండి, అందులో ఎటువంటి ఇది లేదు. మీరు దయచేసి ఫైనల్గా మాత్రం లాస్ట్లో మాత్రం మీ అడ్రస్ అదంతా కూడా మీ నంబర్తో సహా ఈమెయిల్ ఐడి A to Z మీరు ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక ఇవాళ అది మీ డిస్క్రిప్షన్లో చూడండి, అది మీరు కాపీ చేయండి, సాధ్యమైన స్ప్రెడ్ చేయండి. రేపు ఒక్క రోజుల మినిమం 15,000 పిటిషన్లు ఢిల్లీకి పోస్ట్ కావాలని కోరుకుంటున్నాను. మినిమం 15,000 లెటర్లు రేపు ఢిల్లీకి సుప్రీంకోర్టుకు రేపు పోస్ట్ కావాల్సిన అవసరం రేపు ఖచ్చితంగా ఉంది. దయచేసి దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి, చాలా సీరియస్గా మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా హరీష్ రావు గారు ఈరోజు చాలా పెద్ద ట్వీట్ పెట్టిండు. ఆ ట్వీట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఖమ్మం జిల్లాకు చెందిన హరీష్ రావు కన్నీరు. ఖమ్మం జిల్లాకు చెందిన విశ్రాంత ASI మైసయ్య గారు రిటైర్మెంట్ బకాయిలు అందక ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు లేక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కొంతకాలం ప్రజల రక్షణ కోసం అహిర్నిశాలు శ్రమించిన ఒక పోలీస్ అధికారి దుస్థితి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. గత ఏడాది ఫిబ్రవరి రిటైర్డ్ అయిన మైసయ్య గారికి సుమారు 60 లక్షల వరకు బకాయిలు రావాలి. ఓకేనా? 60 లక్షల వరకు బకాయిలు రావాలి. 7.5 అవుతున్నా ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకపోవడం ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. భార్యాభర్తలు ఇద్దరు అనారోగ్యం పాలైతే ఆసుపత్రిలో కనీసం బిల్లులు కట్టుకోలేని దయనీయ స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెట్టింది. చివరకు బిల్లు కట్టలేక తోటి విశ్రాంత పోలీసు అధికారులు చందాలు వేసి మృతదేహాన్ని ఇంటికి పంపాల్సి పరిస్థితి రావడం ఈ ప్రభుత్వ చేతగానితనానికి అమానవీయ కోణానికి అద్దం పడుతోంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య. ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులను బకాయిలు ఇవ్వకుండా ఏడిపిస్తున్న ఈ ప్రభుత్వం మరోవైపు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పట్ల కూడా కర్షకంగా వ్యవహరిస్తోందని రాత్రింబగళ్ళు ప్రజల కోసం కష్టపడుతున్న పోలీస్ కుటుంబాలకు ఈ ప్రభుత్వం నరకం చూపిస్తుంది. సెలవులు కూడా తీసుకోకుండా డ్యూటీలు చేసే పోలీసులకు ఆర్థికంగా అండగా నిలిచే సరెండర్ లీవ్స్ బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. వాళ్ళ కష్టానికి శ్రమకు దక్కాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడం అత్యంత శోచనీయమని చెప్పేసి ఇక దాదాపు ఇంకో పేజీ ఉంది, దాదాపు ఒక 2 పేజీల ట్వీట్ ఈరోజు చేశాను. హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు నేను మీకు అసెంబ్లీలో మాట్లాడాను, ఇది కమిటెడ్ ఎక్స్పెండిచరు. ఈ ఎక్స్పెండిచర్ అది కూడా పెట్టిన ఇప్పుడు మన సుప్రీంకోర్టు డ్రాఫ్ట్ చేసిన దాంట్లో ఏదైతే 16,842 కోట్ల రూపాయలు 2024, 25, 23, 24, 24, 25కు 11,000 కోట్లు ఏవైతే బడ్జెట్ శాంక్షన్ ఉండేనో దాన్ని ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా డైవర్ట్ చేసిన అనేది కూడా పెట్టిన. దాని మీద మొన్న జరిగిన అసెంబ్లీలో చాలా స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడితే బాగుండేది ఒకటి. ఇంకొకటి, ఈరోజు బట్టి గారికి ఫోన్ చేసి హరీష్ రావు గారు మీరు ట్వీట్ పెట్టిన నేను ఒప్పుకుంటా, కాదంటలేను. మీరు ఈ మధ్యలో ఒక పోలీసుకు సంబంధించినటువంటి ఒక SIకి సంబంధించినటువంటి అమౌంట్ మీరు ఇప్పియలేదా?
ఇప్పించిందా ఇప్పించలేదా? ఇప్పించి నాకు సంతోషం, అట్లేం నేను కాదనంటలేను. నాకు మీరు ఏఎస్ఐకి ఇప్పించిండ్రో ఆయన పేరు సాటి రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి నేను ఆయన పేరు తీయదలుచుకోలే. రిటైర్మెంట్ ఎంప్లాయీ నల్గొండకు సంబంధించినటువంటి ఒక ఎస్ఐ గారికి రిటైర్డ్ అయితే ఆయనకు డబ్బులు ఇప్పించింది మీరు ఫోన్ చేసి, బట్టి గారికి ఫోన్ చేసి మీరు ఇప్పించలేదా? ఇది వాస్తవం కాదా? ఇంకా ఎన్ని రోజులు వీటన్నిటిని మీరు ఎజెండాలుగా వాడుకుంటారు? ఇంకెన్ని రోజులు ఈ సమస్యలను మీరు మీ రాజకీయాల కోసం వాడుకుంటారు చెప్పండి? ఈరోజు కరెక్ట్గా ఆపోజిషన్ పాత్ర మీరు గట్టిగా పోషిస్తే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోషించలేదు, ఈరోజు మీరు పోషిస్తలేరు. మీరందరూ కూడా మ్యాక్స్ ఫిక్సింగ్లో ఉన్నారు. ఈరోజు మీరందరు రాజకీయాలకు వాడుకోనికి ఈరోజు ఇవన్నీ కథలు పడుతున్నారు. కానీ ఈరోజు నిజంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కు న్యాయం చేయదలుచుకుంటే ఒక్క ఎమ్మెల్యే గట్టిగా అనుకున్నా వీళ్ళ పైసలు వచ్చుతాయి. ఒక ఎమ్మెల్యే గట్టిగా అనుకుంటే, గట్టిగా వీళ్ళ పైసలు ఇప్పించి తీరాలే అని కసితీరా ఒక ఎమ్మెల్యే అనుకున్నా, స్వార్థం పక్కన పెట్టి అనుకుంటే 101% వాళ్ళందరి డబ్బులు వచ్చేస్తాయి. ఈరోజు మీరు ఎమ్మెల్యే పొజిషన్లా ఇన్నిసార్లు మాజీ మంత్రి హోదాలా ఇన్నిసార్లు ఉండి ఈరోజు మీరు ట్వీట్లు పెట్టి ప్రభుత్వాన్ని ఇది అడిగే పరిస్థితులల్లా బదులు మీరు ఒక ఉద్యమం చేస్తే 101% ఈరోజు వాళ్ళ డబ్బులు వస్తాయి. 68వ నంబర్ ఈరోజు 68th నంబర్ వెంకటాచారి గారికి 68వ నంబర్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, సిండికేట్ ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు వీళ్ళందరూ ఒకటే అని చెప్పడానికి నా దగ్గర నేను 100 సాక్ష్యాలు నేను చూపెడతా. మొన్న జరిగిన చైర్మన్ ఎన్నికల్లో చూడండి, వీళ్ళందరూ ఒకరినొకరిని ఏ విధంగా చైర్మన్లు చేసుకుంటారు చూడండి. బీజేపీ కాంగ్రెస్ కలిసింది, బీఆర్ఎస్ బీజేపీ కలిసింది, ఎంఐఎం బీజేపీ కలిసింది. ఎక్కడ? బైన్సాల. ఈ విధంగా అనేక నిజామాబాద్లో ఎంఐఎం కాంగ్రెస్ కలిసింది. ప్రతి దగ్గర వాళ్ళ అవసరాల కోసం ఏ విధంగా వాళ్ళు కలుసుకుంటా ఉన్నారు, ఏ విధంగా ఒకరినొకరు సెకండ్ అలాయ్ బలాయ్ చేసుకొని ఈరోజు పదవులు దక్కించుకుంటున్నారు. మరి ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళ బకాయిలు చెల్లించడానికి వీళ్ళందరూ ఒకటై ఏకతాటి మీదకి ఎందుకు వస్తలేరు? ఈరోజు ఖచ్చితంగా వీళ్ళ డబ్బులు ఇచ్చి తీరాలి అని చెప్పేసి అన్ని పార్టీలు అఖిలపక్ష కమిటీ ఒకటి ఫామ్ చేసి ఈరోజు అన్ని పార్టీలు కలిపి, ఆపోజిషన్ పార్టీలు అందరూ కలిపి ఒక సమర శంకారావాన్ని ఎందుకు పూరిస్తలేరు? ప్రభుత్వం పైన ఎందుకు యుద్ధం ప్రకటిస్తలేరు? ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళ ఉద్యోగులకు ఈరోజు వాళ్ళ ప్రాణాలకు విలువ లేదంటారా? ఈరోజు వాళ్ళకు అసలు విలువే లేదు, వాళ్ళు ఉంటే ఏంది పోతే ఏందని మీరు అంటారా? ఈరోజు ఎవరికి వారు ఈరోజు అన్ని రాజకీయ ఎజెండాలు తప్ప, రాజకీయ విమర్శలు తప్ప ఈరోజు నిజంగా వీళ్ళ బతుకులు కనీసం వీళ్ళు బతుకున్నోళ్ళ బతుకులన్నా మంచి చేద్దాం, వాళ్ళని నిలబెడదాం